షూటింగ్ లో మనుబకర్ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే 2 పతకాలను సాధించిన ఈ క్రీడాకారిణి ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది. తన ఫేవరెట్ ఈవెంట్ అయిన మహిళల 25 మీటర్ల పిస్టల్లో ఆమె ఫైనల్లో అడుగుపెట్టింది. సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్న షూటర్ మనుబకర్ 3వ పతకం సాధించే దిశగా సాగుతోంది. 590 పాయింట్లు స్కోర్ చేసిన మను క్వాలిఫికేషన్లో 2వ స్థానంలో ముందంజ వేసింది. పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత పతకాసలు మోస్తున్న యువ షట్లర్ లక్ష్య సేన్ చరిత్ర సృష్టించాడు. అద్భుత ఫామ్ కొనసాగించిన ఈ కుర్రాడు ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్లో సెమీస్ చేరిన తొలి భారత షట్లర్గా నిలిచాడు. క్వార్టర్స్లో చైనీస్ తేపీపై విజయం సాధించాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ గొప్ప పోరాట పటిమతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న లక్ష్య 75 నిమిషాల పాటు సాగిన ఈ పోరులోనూ అదే చేశాడు. తొలి గేమ్ హోరాహోరీగా సాగింది. ప్రత్యర్థి ర్యాలీలకు తనదైన స్మాష్లతో లక్ష్య సమాధానమిచ్చాడు. నెట్ దగ్గర లక్ష్య తెలివిగా ఆడాడు. 18-18తో ఉన్న దశలో లక్ష్యపై ప్రత్యర్థి పైచేయి సాధించి గేమ్ దక్కించుకున్నాడు. ఇక పోటాపోటీగా సాగిన రెండో గేమ్లో విరామం తర్వాత లక్ష్య అత్యుత్తమ ఆటతీరుతో చెలరేగాడు. ఆదివారం సెమీస్లో ఎక్సలెన్స్ లేదా కిన్తో లక్ష్య తలపడతాడు. ఒలింపిక్స్లో జోరు మీదున్న భారత హాకీ జట్టు మరోసారి అదరగొట్టింది. 52 తర్వాత ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. భారత్ శుక్రవారం తన ఆఖరి ఫుల్ మ్యాచ్లో 3-2తో కంగారులకు షాక్ ఇచ్చింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంతకుముందే క్వార్టర్ ఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకున్న భారత్ ఆస్ట్రేలియాపై ధాటిగా ఆడింది. మ్యాచ్లో చాలా వరకు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ మ్యాచ్ కోసమే శక్తినంతా దాచుకున్నట్లు భారత్ చెలరేగిపోయింది. ఆరంభం నుంచే అటాకింగ్ గేమ్ ఆడిన ఆ జట్టు ఆశాంతం డిఫెన్స్లో రాణించింది. తన చివరి టోర్నీ ఆడుతున్న భారత వెటరన్ గోల్ కీపర్ శ్రీజేష్ గోడలా నిలబడి ఆస్ట్రేలియా ప్రయత్నాలను సమర్థంగా ఆడుకున్నాడు. ఆఖర్లో స్కోర్ సమయం చేయడానికి ఆసీస్ తీవ్రంగా ప్రయత్నించిన భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. దీంతో 2వ స్థానంతో గ్రూప్ దశను ముగించే అవకాశం ఉంది. ఇక ఆర్చరీలో బాకత్ జోడీ నిరాశపరిచింది. ఈ ఒలింపిక్స్లో భారత్కు తొలి ఆర్చరీ పతకాన్ని అందించే అవకాశాన్ని ధీరజ్ బొమ్మదేవర, అంకిత బాకత్ జోడీ ఉపయోగించుకోలేకపోయింది. కీలక సమయంలో తడబాటుతో పతకాన్ని కోల్పోయింది. సెమీస్లో టాప్ సీడ్ కొరియా జంట లిమ్సీ హోన్, కిమ్ వూ జిన్ల చేతిలో పరాజయ పాలైంది. ఆ తర్వాత మరో అవకాశాన్ని వృధా చేసుకుంది. కాంస్య పథకం కోసం జరిగిన పోరులోనూ ధీరజ్, అంకిత జంట విఫలమైంది. అమెరికా జోడీ కౌంపోల్డ్ ఎలినిస్ల చేతిలో ఓడిపోయి నిరాశగా నిష్క్రమించింది. అంకిత పేలవ ప్రదర్శన భారత్ను దెబ్బతీసింది. ఇక తొలి 2 సెట్లను ఆమె 7 పాయింట్లతో మొదలుపెట్టింది. 3వ సెట్ గెలవడం ద్వారా భారత జట్టు పోటీలో నిలిచింది. కానీ ఆఖరి సెట్లో అంకిత మళ్లీ తడబడడంతో భారత్కు అవకాశం లేకుండా పోయింది.